హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆవకాయ పచ్చడి మేకింగ్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఇక్కడ ఆవకాయ పచ్చడి పెడుతున్నారు. సో ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుందో చూసేద్దాం. నాకైతే చాలా ఇష్టం. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఫుల్ ఎండ ఉందన్నమాట, సమ్మర్ కదా. సో మంచిగా షైన్ అవుతుంది ఫేస్ అది. సో లెట్స్ గో టు ద వీడియో. చాలా బాగుంది, బట్ చాలా ఎండగా కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే ఒక చెరువు కూడా ఉంటుంది, అదిగోండి చూడండి. అండ్ పక్కనే టెంపుల్, మంచిగా విలేజ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఎండలో కొంచెం కష్టం. ఓ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. పచ్చడికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే మాగాయి అండ్ కూర పచ్చడి చేయడానికి అని చెప్పి పీసెస్ అండ్ ఆ మామిడికాయని తురమడం అది చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే రిష్తా స్టార్ట్ చేసింది అనమాట. సో తర్వాత నాకు ఇచ్చింది, నేనేం చేయట్లేదు అనుకోకండి, నేను కూడా చేశాను. సో అది తర్వాత వస్తుంది అనమాట. అండ్ నాకు అది కాయ టేస్ట్ ఎలా ఉంది చూడు అంటే చూసా, ఎంత పుల్లగా ఉందో అసలు. సో తర్వాత ఇంకా రిష్తా తురిమింది. సో అక్కడ కోసిన ముక్కలు తురిమింది మొత్తం ఎండలో పెట్టి ఆరబెట్టాలంట. సో అది నేనే చేశాను. తర్వాత రిష్తా ఒక 2 మ్యాంగోస్ తురిమాక మిగిలింది కూడా నేనే తురిమా అనమాట. అండ్ మధ్య మధ్యలో చాలా ఫన్నీ మూమెంట్స్, చాలా బాగుంటుంది. చాలా ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను మధ్య మధ్యలో. సో అది కూడా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. సో ఇప్పుడు నేను తురుముతున్నాను అనమాట. అండ్ మీరందరూ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా, కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ టైం. ఏం ఫ్లేవర్ నీది? రిష్తాది బ్లాక్ ఫారెస్ట్, నాది ఓరియో చాకో. ఓపెన్ చేద్దాం. ఇట్లా ఉంది లోపల. చూపి. ఫస్ట్ నేను అది తీసుకున్నాను, బట్ నేను అది చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి అది రిష్తాకి ఇచ్చాను. నేను ఓరియో ఎప్పుడు తినలే. సో ఈరోజు నార్మల్ కోన్ ఓరియో తిన్నా, ఇట్లాంటిది తినలే. సో నేను ఈరోజు రిష్తా ఏమైనా తింటుంది, నేనే తినలేదు కాబట్టి నేను అది ట్రై చేస్తాను ఈరోజు. అండ్ రిష్తా ఈజ్ వెరీ బిజీ. మధ్యలో అది చేస్తుంటే ఐస్ క్రీమ్ వచ్చిందని ఆపేసి ఐస్ క్రీమ్ కొనుక్కుంది. బాయ్ గాయ్స్. రిష్తాని పని చేయమంటే ఏం చేసిందంటే చేయి కట్ చేసుకుంది. చూపి, అలా చేసుకుంది అన్నమాట. చెప్పింది చేయకుండా, చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా చేసింది. నొప్పి వస్తుందా? రావట్లేదు, సమ్మగా మొత్తం అయిపోయింది తురమడం అది. సో తర్వాత ఇంకా ఆవకాయ కోసం అని చెప్పి ఇట్లా మ్యాంగోస్ని వాటర్లో పెట్టారు. బాగుందా? బాగుందా? ఎవరు బాగా చేస్తారు? ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ లంచ్ చేసేసాము. అండ్ లంచ్కి ఫ్రైడ్ రైస్ నేనే చేశాను, చాలా బాగా వచ్చింది. ఏ వీడియోస్ చూడకుండా ఫస్ట్ టైం చేశాను అనమాట. సో అంతే, లంచ్ చేసేసాక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇక అవి వాటర్లో పెట్టాము కదా, ఫస్ట్ అవి తడి లేకుండా తుడిచి తర్వాత ఇంకా మావయ్య కట్ చేశారు పీసెస్ కింద. అండ్ మేము వచ్చేసి అవి లోపల ఉండే టెంక అది తీసి క్లీన్ చేసి ఇచ్చాము. మావయ్య పీసెస్ కింద కోసారు. ఫార్టీ 45 మినిట్స్లో మొత్తం అయిపోయింది. అందరం కూర్చొని చేసాం కదా. సో ఇంకా అలసిపోయామని చెప్పి కూల్ డ్రింక్ తాగాము. అండ్ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫుల్ ఫన్ ఉంటుంది నెక్స్ట్ బిట్లో. సో చూసేయండి అది కూడా. గాయ్స్, ఇప్పుడు మనం బయటకు వెళ్దాం, కార్ వేసుకుని వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి? దప్తల్పాడు. ఎక్కడికి? దప్తల్పాడు. విజయవాడ వెళ్దామా? వెళ్తాం. విజయవాడలో ఎక్కడికి?
మనము బనానా తిందాం అక్కడ. కాదు, రెస్టారెంట్కి వెళ్దామా? వెళ్తాం. మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు? మీ డాడీ. మా డాడీ లేరుగా ఇక్కడ. నువ్వు చేస్తావా నేను చేస్తానా? నేను కొట్టిన హారను. వద్దు. ఎందుకు? నువ్వు కొట్టావు కదా. నేను కడతాను అయితే. కొట్టుదా చాలు. బాయ్ గైస్, మేము విజయవాడ వెళ్తున్నాం ఇప్పుడు, కానీ మాకు డ్రైవింగ్ రాదు. బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. మనం మోడకే పచ్చడి పడుతున్నాం కదా, అందుకని చెప్పి రిష్తా కోసాక ముక్కలు రెండు తీసి అందులో ఉప్పు కారం కలిపింది మనకు నా కోసం. రిష్తా, థ్యాంక్స్ రిష్తా. పచ్చికాయలో పచ్చి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది అసలు సూపర్. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడైతే స్కూల్కి కూడా పెట్టుకెళ్ళేదాన్ని, బాక్స్లో పెట్టుకుని ఫ్రెండ్స్ అందరం కూర్చొని తినేవాళ్ళం. యాక్చువల్లీ నాకు డ్రైవింగ్ రాదు, ఊరికే కూర్చొని ఆడుకుంటున్నాం అనమాట, అంతే. సో ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టాలి, ముక్కలు కోయడం అది అయింది. సో మధ్యలో ఇట్లా ఫన్ చేసుకుంటున్నాము, బోర్ కొట్టకుండా, అంతే. సో చూసేయండి కంటిన్యూస్గా. వర్షం వస్తుంది గాయ్స్, చూడండి చినుకులు. వెదర్ మంచిగా ఉంది. మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం పచ్చడి పీసెస్ అవి కట్ చేయడం. ఇప్పుడు టైం 5:40 అయింది, ఇంకా మా పచ్చడి అవ్వలేదు. ఇప్పుడు ఇంకా పచ్చడి అవి కలపాలి. వెదర్ అయితే చాలా బాగుంది, వర్షం పడుతుంది, కనిపిస్తుందా మీకు? నా చేతి మీద పడుతుంది చూడండి. ఇంకా ఫైనల్గా పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. లైక్ అరౌండ్ 6-6:30 మధ్యలో స్టార్ట్ చేసాము. అండ్ నేనైతే పక్కన కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నాను, షార్ట్ అండ్ ఇన్స్టాలో రీల్ పెడదామని చెప్పేసి. అండ్ మధ్యలో నేను రిష్తా కూడా హెల్ప్ చేసాము. స్టార్టింగ్లో అవి కారం ఆ మసాలాలు అవి కలుపుతారు కదా, సో అవి అయితే వాళ్ళే కలుపుకున్నారు, అమ్మమ్మ పెద్దమ్మ. అండ్ తర్వాత పచ్చడి కలిపేటప్పుడు మధ్యలో నేను రిషి కొంచెం కొంచెం హెల్ప్ చేసాము. అండ్ మా రిషి వచ్చేసి నా కోసం వ్లాగ్ తీస్తుంది అనమాట. అండ్ మధ్యలో అదే పెద్ద వ్లాగర్ లాగా మాట్లాడింది, చాలా ఫన్ చేసింది అనమాట. మేము అట్లా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాము పచ్చడి. చాలా బాగా, అంటే ఫన్, ఎంత ఫన్ వచ్చిందంటే నేను మధ్యలో పెడతాను, వాయిస్ వినండి. ఆవిడ మా నానమ్మ లక్ష్మి అనమాట. ఇది మా ఫ్రెండ్ సుస్మిత, మా అక్క. ఛానల్ నాదే గైస్. ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలీదో అది ఆయిల్ ఫ్రెండ్స్. తెలుసా తెలీదా అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సుస్మిత ఆలపాటి ఫ్రెండ్స్, ఇది వాళ్ళ అక్క హర్షిత చౌదరి ఫ్రెండ్స్. తన ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నాకు తెలియదు ఫ్రెండ్స్. ఈ వీడు చెప్పిన ఫ్రెండ్స్ సుస్మిత ఆలపాటి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి. ప్రైవేట్ అకౌంట్, సారీ ఫ్రెండ్స్. ఫాలో కొడితే రిక్వెస్ట్ పెట్టండి ఫ్రెండ్స్. కొంచెమే, ఇంకా చాలా అంటే చాలా చేసింది. ఆ నవ్వుకోలేకపోయాము అందరం, చాలా అంటే చాలా. లైక్ హోమ్ టూర్ చేసినప్పుడు మా ఫ్యాన్, మా ఫ్రిడ్జ్, మా లైటర్ అని చెప్తారు కదా, అట్లా చెప్పింది. ఇది మా ఫ్యాన్ ఫ్రెండ్స్, ఈమె మా నాన్నమ్మ ఫ్రెండ్స్, ఇది ఆయిల్ ఫ్రెండ్స్. అట్లా ఎంత కామెడీ చేసిందంటే, సో దానివల్ల చాలా టైంపాస్ అయింది. సో చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టామన్నమాట పచ్చడి. అండ్ నేను కూడా కలిపాను మధ్యలో ఒకటి.
అంతే. సో పచ్చడి అయితే మొత్తం పెట్టడం అయిపోయింది. తర్వాత అందరం అట్లా కూర్చుని అమ్మమ్మ ఆ పచ్చడిలో కలిపేశాక అన్నం వేసి కలిపి మా అందరికీ ముద్దలు పెట్టింది. సో అట్లా చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రెడీ వచ్చేసారు నా కోసం బజ్జీలు తెచ్చారు ఫ్రెండ్స్. మా డాడీ పేరు మురళీ మోహన్ ఫ్రెండ్స్. అయిగోండి ఫ్రెండ్స్, మాకు బజ్జీలు తెచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు వర్షం పడిందని చెప్పాను కదా ఎందుకు, అందుకని మా మావయ్య మా కోసం స్నాక్స్ తెచ్చాడు. ఇవి ఏంటంటే చల్ల పునుగులు. ఓపెన్ చేస్తాం. అంటే చల్లగా ఉండే పునుగులు కాదు, వేడిగానే ఉంటాయి. ఇట్లా అది మాత్రం ఇదే. ఓకే. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇవి చాలా బాగుంటాయి. నేను వచ్చినప్పుడు చాలాసార్లు తెచ్చాడు మావయ్య. ఫుల్గా తినేసి బొజ్జు ఉంటుంది. బజ్జాను మా ఊరు వెళ్ళిపోతాను గైస్. పచ్చడి పెడతాం అయిపోయింది. ఈరోజు వెళ్ళదు గాయస్, రేపు పొద్దున్నే 6 o'clock వెళ్ళిపోద్ది గాయస్. అంత లేదు, నేను వెళ్ళిపోతా ఈరోజు. అంతే, తినేద్దాం. ఇష్యూ ఆల్ సరిగ్గా చెప్పు. Ishq you all guys, love you all. For you, this is for you. My heart is for you. మై హార్ట్ ఈస్ ఫర్ సుస్మిత ఆలపాటి. నాకు మీ హార్ట్ వద్దు, నా హార్ట్ మీకే గైస్. సో గైస్ ఫైనల్గా పచ్చడి పెట్టడం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఇప్పటికైంది 4 పెట్టారు. ఆవకాయ, మాగాయ, కూర పచ్చడి, చిన్న ముక్కల ఆవకాయ, మొత్తం 4 పెట్టారు అనమాట. అండ్ మాకు అమ్మమ్మ వాళ్ళకి అందరికీ పెట్టారు. సో అందుకని చెప్పి ఇంత లేట్ అయిందనమాట. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అట్లా చేసాము. సో నేను కూడా హెల్ప్ చేశాను కొంచెం. సో ఇట్లా జరిగింది. మీరు పెట్టేసుకున్నారా అందరూ? సో కామెంట్స్ చేయండి కింద. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయస్.